ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఎండలు దంచి కొడుతున్నాయి. దాదాపుగా 11-12 అయిందంటే జనాలు బయటకు రావాలంటే భయపడిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనము కరీంనగర్ లోపల ఉన్నటువంటి ప్రధాన మార్కెట్ లోపల ఉన్నాము. ప్రధాన మార్కెట్ లోపల సిచ్యువేషన్ చూడవచ్చు. దాదాపుగా ఇటు ఉదయం సమయం లోపలనే ఆ ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఉదయం పూటనే ఇక్కడికి వచ్చి అందరూ కొనుక్కపోతున్నటువంటి పరిస్థితుల లోపల ఇప్పుడు మొత్తం వెలబెలబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2 రోజుల నుంచిగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవడంతో పాటుగా ఉక్కపోత తర్వాత వడగాల్పులు జనాలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్లను రెడ్ అలర్ట్గా ప్రకటించినటువంటి నేపథ్యం లోపల దాదాపుగా 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నారు. గతం లోపల ఎప్పుడు లేని విధంగా ఇటు చాలా రోజుల తర్వాత కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఎండలు ఇటు మొత్తానికైతే ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనము కరీంనగర్ లోపల ఉన్నటువంటి ప్రధాన మార్కెట్ లోపల ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు సిచ్యువేషన్ మనకు దాదాపుగా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా మార్కెట్ కలకలలాడేటువంటి మార్కెట్ ఈ సమయం లోపల మొత్తం కూడా రద్దీ లేకుండా అక్కడ నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. మొత్తంగా ఇప్పుడు ఉద్యోగులు కావచ్చు, ఇటు పెద్దపల్లి జిల్లా లోపల పనిచేసేటువంటి సింగరేణి ఉద్యోగులు ఇక్కడ సింగరేణి ప్రాంతం లోపల గోదావరికని రామగుండం ప్రాంతాల లోపల అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం కూడా నమోదవుతూ ఉంటాయి. ఈ నేపథ్యం లోపల ఇప్పటికే తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరించినటువంటి నేపథ్యం లోపల ఇటు ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు దాదాపుగా 45 డిగ్రీల వరకు కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నమోదయ్యేటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే అలర్ట్గా ఉండాలని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యం లోపల ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల కూడా జనాలు బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇప్పటికే బయటకు వచ్చేటువంటి వారు తగు జాగ్రత్తలు డాక్టర్లు తగు జాగ్రత్తలు కూడా సూచించినటువంటి నేపథ్యం లోపల బయటకు వచ్చేటువంటి వారు ఖచ్చితంగా గొడుగులు వాడాలి, తలపైన ఏదైనా వస్త్రము వాడి ఇటు బయటకు రావాలి, ఎండలోకి రావాలని చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇటు ఎండల తీవ్రతతో పాటుగా ఇంట్లో ఉండాలంటే కూడా జనాలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇండ్ల లోపల ఉన్నటువంటి ఏసీలు కావచ్చు, కూలర్లు కావచ్చు కూడా అందులో నుంచి వేడిగాలే వస్తున్నటువంటి నేపథ్యం లోపల వడగాల్పుల యొక్క ప్రభావం చాలా ఎక్కువైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దాదాపు 11 అయిందంటేనే కరీంనగర్ లోపల ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి రావాలంటేనే జనాలు జంకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తము ప్రధాన మార్కెట్ లోపల ఉన్నాము. ప్రధాన మార్కెట్ లోపల ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. ఎక్కడి నుంచి వచ్చారు తమ్మి, ఎందుకు వచ్చారు? నిర్మల్ నుంచి అన్న. నిర్మల్ నుంచి ఎందుకు మరి మార్కెట్లో ఇంత ఎండపూట ఏం చేస్తారు? అంటే ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం. ఎగ్జామ్ రాయడానికి వచ్చారా? ఎక్కడ? తిమ్మాపూర్. ఏం ఎగ్జామ్ ఉంది? ఎల్ఎల్బి ఉంది లాస్ట్. ఓకే, ఎక్కడ? నిర్మల్ నుంచి వచ్చారా? కడెం నుంచి వచ్చారు. మరి ఇక్కడ ఏం చేస్తారు? మార్కెట్లో వెళ్తున్నాం, ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా. ఎండ ఎట్లా ఉన్నాయి? చాలా 45 డిగ్రీస్ దగ్గర. ఓకే ఓకే, మరి చాలా ఎండలు ఉన్నాయి ఇక్కడ. జాగ్రత్తలు ఏం తీసుకుంటారు? క్యాప్ అన్నీ తీసుకుని వెళ్ళారా? తీసుకున్నాం. ఓకే, నువ్వెక్కడి నుంచి వచ్చినావు? అదే నిర్మల్ డిస్ట్రిక్ట్ కడెం. ఓకే, ఎగ్జామ్ రాయడానికి విపరీతంగా ఎండలు కొడుతున్నాయి. విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. చూడొచ్చు, మొత్తానికైతే పెద్ద ఎత్తున కూడా ఎండలు కొడుతున్నటువంటి నేపథ్యం లోపల అమ్మా ఎట్లా ఉన్నాయి ఎండలు? 2-3 రోజుల నుంచి ఎట్లా ఉన్నాయి? గొడుగు పట్టుకొని ఉన్నావు, గిరాకీ అవుతుందా? బాగా అవుతుంది. గిరాకీ లేదు, గిరాకీ లేదు, ఎండలు కొడుతున్నాయి బాగా, గోస అవుతుంది. 11 అయిందంటే వాళ్ళ నత్తురా ఎవరత్తలేరు రోడ్డు పన్న, అసలు గిరాకీ ఏమవుతలేదు. ఎంతసేపు ఉంటున్నావు ఈ గొడుగు పట్టుకొని? ఇక ఉంటా 3-4 దాకా. ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? అల్లంపాట నుంచి వచ్చినావు. అంటే ఇన్ని రోజులు గిరాకీ అయ్యేది ఇప్పుడు అవుతుందా మరి? ఇన్ని రోజులు ఎప్పుడు కాలే, ఇప్పుడు అంతే, ఎప్పటికంతే. అంటే ఎండలు వచ్చినాయి అంటే ఎండాకాలం తక్కువైంది. 2-3 రోజులు తక్కువైనాయి బాగా, మంది తక్కువ రోజు ఎండ బాగా అయింది. చూడొచ్చు, మార్కెట్ లోపల కూరగాయల అమ్మాయి కూడా ఇటు తమ గొడుగు పెట్టుకొని కూరగాయలు అమ్ముతున్నది. గత ఇటు 3-4 రోజుల నుంచి కూడా ఇటు ఎండ తీవ్రత ఎక్కువైనటువంటి నేపథ్యం లోపల గిరాకీ కూడా తక్కువైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా అయితే గత 3 రోజుల నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంతో పాటుగా ఇటు వడగాలులు పెద్ద ఎత్తున కూడా వీస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే జనాలు
అలర్ట్గా ఉండాలని చెప్పి అయితే ఇటు వాతావరణ శాఖ కూడా సూచించింది. అదేవిధంగా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా అదేవిధంగా పెద్దపల్లికి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యం లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.